కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గంజాయి మాఫియా పడగవిప్పింది. పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామ శివార్లోని పామాయిల్ తోటలు ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. తాజాగా ఈ తోటల్లో గుట్టలుగా పడి ఉన్న గంజాయి బస్తా లభ్యం కావడం స్థానికంగా పెనుకలకలం రేపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ పామాయిల్ తోటలపై మెరుపుదాడి చేశారు. ఈ తనిఖీల్లో ఏకంగా 92 కేజీల గంజాయి నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన నిందితులు అక్కడి నుంచి చాకచక్యంగా పరారయ్యారు. 92 కేజీల భారీ మొత్తంలో సరుకును వాహనాల్లో తెచ్చి ఇక్కడ భద్రపరిచారంటే దీని వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్పందిస్తూ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. త్వరలోనే అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనసంచారం తక్కువగా ఉండే పామాయిల్ తోటలను కేటగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి నిందితులు ఎలా తప్పించుకోగలిగారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీరు ఖాళీ సార్ పక్కన పెట్టు. ఎగ్జాక్ట్లీ 10 కేజీ వస్తుంది. అన్నీ 11 ఉంటే 2 12 ఉంటే 24.